హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. అయితే సార్. మీరు మమ్మల్ని సాగోప్పుడు ఇంటర్వ్యూ చేస్తుందా? గుర్తుంది యాక్చువల్లీ. అంటే అప్పటి నుంచి వెయిటింగ్. అంటే ఎలా అంటే అప్పుడే అంటే చాలామంది గుర్తించి చేసి సినిమా చేసినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారని చెప్పి, బట్ అద్భుతంగా 'చిత్రమన్' అనే సినిమాతో వచ్చారు. అయితే మీరు మధ్యలో ఇంకో మాట కూడా అన్నారు. అంటే మలయాళంలో ఓకే అయిపోయింది, మలయాళం వెళదాం అనుకున్నప్పుడు లేదు మనం తెలుగు వాళ్ళం, ఫస్ట్ తెలుగులో ప్రూవ్ చేసుకుందాం అని చేశాను. ఇప్పుడు అంటే ఈ సినిమా బయటకు వచ్చింది, అద్భుతంగా గ్రాండ్గా రిలీజ్ చేశారు. బట్ ప్రేక్షకుల దగ్గర నుంచి ఎక్కువ మంది చూడలేదు అనే ఒక చిన్న విషయంలో అప్పుడు అనిపించింది, అనవసరంగా తెలుగులో చేసాం, ఇది మలయాళంలో చేస్తుంటే బాగుండేది అనిపించింది. లేదు సార్, ఎందుకంటే చాలామంది మలయాళం ఆడియన్స్ నాకు ఫోన్ చేశారు సినిమా చాలా బాగుందని. ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ యా, ఐఎమ్ కొంచెం అది ఉంది, ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది చూడాల్సిన థియేటర్లో, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ థియేటర్లో. బట్ నెవర్త్లెస్ నవ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈటీవీకి వస్తున్నాను, ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఇది మలయాళంలోకి వెళ్ళి చేసేద్దాం అన్నప్పుడే నా ఫస్ట్ థాట్, నేను తెలుగులో పుట్టా, నేను తెలుగు వాడిని, ఫస్ట్ తెలుగు వాళ్ళకి నేను సినిమా చేయాలని. ఐ థింక్ రైట్ నౌ హ్యూజ్ దాని ఏమంటారు సబ్స్క్రైబర్ బేస్ ఉన్న ఏకైక ఓటీటీ ఈటీవీ విన్. సో ఇప్పుడు దీని ద్వారా ఎక్కువ మంది తెలుగు ఇంటికి వెళ్ళొచ్చు అన్న హ్యాపీనెస్ అయితే ఉంది సార్. చూసిన ప్రతి ఒక్కళ్ళు బాగుందన్నారు. బట్ ఏ పాయింట్లో కనెక్ట్ అవ్వలేదు అనుకుంటున్నారు మీరు? ఈ సినిమా కనెక్ట్ ఏ పాయింట్లో జనాలు ఎక్కువ రాలేదనుకుంటున్నారు? ఇప్పుడు స్ట్రీమింగ్ వస్తుంది కదా, సో ఏ పాయింట్లో ఎక్కువ కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారు? అది అంటే మేబీ ప్రమోషన్స్ వైజ్ మేము అంత చేయలేకపోయి ఉండొచ్చు మేబీ మా సినిమా గురించి. బట్ చూసిన అంటే నా బిలీఫ్ ఏంటంటే చూసిన ఏ హ్యూమన్ అయినా కనెక్ట్ అయ్యే స్టోరీ అని నా ఫీలింగ్. ఎందుకంటే వెరీ హ్యూమెన్గా రాసిన కదా, సో చూసిన ప్రతి హ్యూమన్ కనెక్ట్ అవుతారన్నది నా ఫీలింగ్ సార్. యా, సాయి కృష్ణ గారు, అదే ఇప్పుడు శ్రీ చిదంబరం గారిని అందరికీ చూపించడానికి తీసుకొస్తున్నారు కదా, సో ఇది ఈటీవీ విన్ ద్వారా మీరు తీసుకురావాలనుకోవడానికి మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి సార్? ఫస్ట్ అదే సార్, అదే రూటెడ్ స్టోరీ, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, ఒక వరల్డ్, ఒక రాజమండ్రి ఒక నుంచి ఒక 70-80 కిలోమీటర్లు ఉండే ఒక ఊరిలో ఒక 100-200 కలుపుడు ఉంది ఊరిలో. ఆ ఊరిలో అతనికి ఒక ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే ఎలా ఉంటుంది, అదే వెరీ జనరల్ మనకుండే రిలేటబుల్ కాన్ఫ్లిక్ట్ అండ్ రూటెడ్ వరల్డ్. సో ఇలాంటి సినిమాలు ఎప్పుడు ఈటీవీలోనే ఉండాలనుకుంటాం మేము. సో అందుకని చేద్దాం అనుకున్నాం. బట్ సమ్హౌ నవ్ ఇట్ ఈస్ కమింగ్ ఆన్ విత్ బెటర్ థింగ్స్ నవ్. అండ్ ఇది ఇందాక మీరు అన్నట్టుగా ఇది మలయాళం లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఈటీవీ విన్లో. సార్ మరి ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఈటీవీ విన్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు చేయకపోవడానికి కారణం ఏంటండి? సో అప్పుడు చేయకపోవడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఆ రోజు సమ్వేర్ ఎప్పుడు మా వినేది 2 years అవుతుంది కదా, బిఫోర్ లిటిల్ హార్ట్స్. సో ఈ సినిమా 2 things అండి. అప్పుడు మేము ఎక్కువ సిరీస్లు చేద్దాం, రిలేటబుల్ సిరీస్లు, అర్బన్ వరల్డ్ ఇలాంటివి చేద్దాం అనుకున్నాం. సో అక్కడెక్కడో ఫిట్ అవ్వలేదు అనిపించింది ఆ స్ట్రాటజీకి. బట్ ఎప్పుడైతే గోపాలకృష్ణ గారు చేస్తున్నప్పుడు వి థాట్ అది మాకే వస్తుంది, మన సినిమా అవుద్దని. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈటీవీ విన్ స్ట్రాటజీలు ఏమైనా మారాయండి? ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు అర్బన్ కథలు చేద్దాం అనుకున్నారు అప్పుడు. అవును, మరి ఈ ప్రయాణంలో ఈ జర్నీలో ఏమైనా స్ట్రాటజీలు ఏమైనా మారినాయా ఈటీవీ విన్? అవి మారుతూనే ఉంటాయండి. ఒక సినిమా హిట్ ఫ్లాప్ బట్టి థింగ్స్ విల్ ర్యాండమ్లీ చేంజ్, మీకు తెలియదు కాదు అది. సో యాజ్ మచ్ ఆఫ్ తెలుగునెస్ ఉండాలి, తెలుగు రూటెడ్నెస్ ఉండాలి, తెలుగు కల్చర్ని ఎక్కువ చెప్పాలి అనేది మాత్రం ఎప్పుడు మారకుండా ఉండాలని అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు, నిండా 27 ఏళ్ళు కానీ 24 క్రాఫ్ట్స్ని మీరు మేనేజ్ చేయాలి. సెట్లో ఎలా ఉండేది ఆ కమాండ్? డైరెక్టర్ అంటే ఒక కమాండబుల్గా ఉండాలి కదా, అవునవును. సెట్లో ఆ కమాండ్ ఎలా దొరికింది మీకు? సో బేసిక్లీ కమాండ్ ఇవి ఏమో సార్, అంటే నా సెట్ అంతా నా ఫ్రెండ్సే, నా టీం అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, లైన్ ప్రొడ్యూసర్లు, యాక్టరు అందరూ నా ఫ్రెండ్సే. సో మోస్ట్లీ మోర్ దెన్ కమాండ్ మీ అంతా కూడా ఏదో ఒక ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఆ ఈజ్తోనే వెళ్ళిపోయింది. రాదని ఇప్పుడు నేను డైరెక్టర్ నా చెప్పిన మాట వినాలి, ఈ స్పేస్లో ఉండదు మాది. బట్ దే రెస్పెక్ట్ మీ, ఐ రెస్పెక్ట్ దేర్ వర్క్. బట్ ఆ ఫ్రీనెస్ ఉండడం వల్ల కొంచెం ఈజీగా ఉంది సార్. అండ్ మా జర్నీ ఫ్రమ్ లాస్ట్ 8 years వీ బీన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్. సో మాకు తెలుసు, అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఫిలిం అంటే ఈ ఫార్మాట్లో వెళ్తుంది, ఇలా షూట్ చేస్తారని ఏదో మేము ఎప్పుడైతే హైదరాబాద్ ఎప్పుడు రాలేదండి దీనికంటే ముందు. సో మాకు తెలీదు ఎగ్జాక్ట్ ప్రాసెస్. మాకు ఒక ఓన్ ప్రాసెస్ ఉంది కదా, ఆ ఓన్ ప్రాసెస్లో తీసుకుంటూ వచ్చాం, ఇలా సినిమా అయిపోయింది. ఎంత మంచి సినిమా చేసినా థియేటర్కి జనం రావడమే అల్టిమేట్ గోల్. అది అవును, తర్వాత చూసిన వాళ్ళు ఎంత బాగుందని చెప్పినా ఎందుకు రాలేదు జనం అన్నది లోపల ఒక ఉంటుంది కదా, ఒక బాధ, ఒక పెయిన్ ఉంటుంది. ఇంత కష్టపడి రాసుకున్న కథ, ఆ పెయిన్ నుంచి బయటికి ఎలా రాగలిగారు? అంటే అదొక రోజు ఉందండి,
బట్ తర్వాత యాజ్ వీ గాట్ టు నో దట్ ఇట్స్ కమింగ్ ఆన్ ఈటీవీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఇనీషియల్గా చేద్దాం అనుకున్నప్పుడు కూడా వీఆర్ వెరీ హ్యాపీ ఈటీవీ, ఎందుకంటే ఎక్కువ తెలుగు వాళ్ళకి రీచ్ అవ్వాలి అన్నది సింపుల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ది ఒక స్టోరీ టెల్లర్కి ఏంటంటే ఎక్కువ మంది కథ వినడం కావాలి, ఎక్కువ మంది కథను చూడడం కావాలి. సో ఇప్పుడు ఈటీవీకి వస్తుంది అన్నప్పుడు వెరీ హ్యాపీ. ఆ సాడ్నెస్ని తగ్గించింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సాయి గారు హాయ్ అండి. హలో హాయ్. ఈ 49 ప్యాక్ ఎప్పటి వరకు అంటే ఇది ఏం చెప్తారండి? లైక్ ఇది యాక్చువల్లీ రేపటితో 3 years ఆఫ్ ఈటీవీ అండి. సో అందుకోసం యానివర్సరీ కోసం పెట్టిందండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్టికులర్లీ ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిలిం చందు అండ్ రవి. మీకు వాళ్ళు విపరీతమైన క్లోజ్, ఎందుకంటే అనగనగా నుంచి అవునండి. యూ ఆర్ ద వన్ హూ బ్రాట్ దెమ్ అన్నట్టు అనిపిస్తుంటది. అలా ఏం లేదండి. దే ఆర్ ద మేడ్ లైఫ్ టు అనగనగా. Yes. దే మేడ్ లైఫ్ టు అనగనగా అండ్ దే గేవ్ లైఫ్ టు శ్రీచిదంబం గారు. నేను వాళ్ళతో మాట్లాడటం జరిగిందనమాట. అప్పట్లో మాట్లాడినప్పుడు ఇలాగ ఈటీవీ విన్ అని వచ్చేస్తుంటే సారీ వంశీ గారు ఇలా కదా అని అన్నా. బట్ ఇండైరెక్ట్లీ ఇప్పుడు మళ్ళీ ఈటీవీ విన్ తోటే శ్రీ చిదంబరం కూడా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే మీరు మొన్న మాట్లాడిన మాటల్లో సినిమా పరంగా వచ్చేస్తున్నాము అని చెప్పని అన్నారు కదా సార్. అండ్ నెక్స్ట్ మేము సిరీస్కి కన్వర్ట్ చేస్తున్నాం, అయితే థియేటర్స్లో కాకుండా ఓన్లీ ఈటీవీకే స్ట్రీమ్ చేసేటట్టుగా ఉంటుంది అన్నట్టు మెన్షన్ చేశారు కదా. అండ్ ఆ సిరీస్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందంటే వాట్ యు విల్ సే? స్టార్ట్ చేయాలండి. ఇంకా అంటే ఒక 3-4 సిరీసెస్ జరుగుతున్నాయి. ఇంకెక్కువ సిరీస్ తీద్దాం, లాంగ్ ఫార్మాట్ స్టోరీ చెప్దామని. ఇంకా మంచి ఆస్పిరెంట్ డైరెక్టర్స్ ఎవరు ఉంటే మంచి కథ వస్తే చేద్దామని. సాయి గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సార్ సాయి గారు, ఈ ఓటీటీ ఇండస్ట్రీలో జనరల్గా వచ్చే టాపిక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పర్చేజెస్ గురించి, వాటి గురించి. సార్ పెద్ద ప్లాట్ఫామ్స్ అమెజాన్ అయితే తగ్గించేసినాయి, నెట్ఫ్లిక్స్లో కూడా బాక్స్ ఆఫీస్ వైజ్గా నెంబర్స్ వైజ్గా ప్రైజెస్ పే చేస్తున్నాయి. అవును సార్. కొన్ని లోకల్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా తగ్గించేసినాయి. అవును సార్. అంటే ఏంటి ఫ్యూచర్ ఆఫ్ ఓటీటీ అండ్ ఇండస్ట్రీ అంటే ఈ పరంగా? అంటే సినిమాలు ఉన్నంతకాలం జరుగుతూనే ఉంటుందని సార్. అంటే ఎక్కువ థియేటర్ వైపు రిజంబ్లెన్స్ ఎక్కువ ఉంటుందని సార్ నా ఫీలింగ్. అంటే ఒక 3-4 years బిఫోర్ కోవిడ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండిద్దేమో అనుకుంటున్నాను నేనైతే. అంటే ఈటీవీలో ఇప్పుడు దాకా ఆ సిస్టమ్ లేదు కదా, బాక్స్ ఆఫీస్ లింక్డ్ ఎప్పుడు ఉండదు సార్. ఎప్పుడు ఉండదు సార్. ఓకే. ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే మేము ఈ సినిమా చూసే తీసుకున్నాము అండ్ నచ్చి తీసుకున్నాము అట్ ద ప్రైస్ వీ అరైవ్డ్ ఎట్. సో మళ్ళీ దానిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లింక్ చేయాలి, అవన్నీ చేయాలనుకోవట్లేదు సార్, ఎప్పటికీ చేయం. సో స్ట్రైట్ టు సినిమా ప్రైస్ ఏం డిమాండ్ చేసి అది పే చేయడానికి రెడీగా ఉన్నాం. మేము తీసేటప్పుడు కూడా సిరీస్ కానీ సినిమా తీసేటప్పుడు కూడా వాట్ ఎవర్ ద కాంటెంట్ డిమాండ్స్ ఆ బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నాం. సో 3 years అయింది అంటున్నారు ఈటీవీ. అవును సార్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో అంటే ఇంకా పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్ని అప్రోచ్ అవడంలో ఏదైనా కొత్తగా తీసుకోబోతున్నారా, లేకపోతే ఇప్పుడు ఎలా ఉందో స్ట్రాటజీ అలాగే ఉండబోతుందా? ఇలా ఉంటూనే పెద్ద కథ వస్తే పెద్ద బడ్జెట్ కూడా పెడదామని సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వినయ్ గారు. హాయ్ అండి. సో అంటే మీ ముగ్గురు లైఫ్ శ్రీ చిదంబరంకి బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా అంటే మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, సో మీకు నెక్స్ట్ ప్రాజెక్టులు కావచ్చు ఎట్లా టర్న్ అయింది మీ ముగ్గురు లైఫ్? అంటే అదే అండి, ఆఫర్స్ అయితే వచ్చాయి, నాకు ఒక 5 offers వచ్చాయి. బట్ యా ఐఎమ్ రైటింగ్ మై నెక్స్ట్ స్టోరీ. అది రాశాక ఏం చేద్దాం ఏంటనేది డిసైడ్ అవుదాం అని చూస్తున్నాను అండి. యా నెక్స్ట్ మూవీస్లో అలా పట్టుబట్టి ఆయనే హీరో చేస్తారా ఏంటి అసలు? మీకు ఇది మీకు ఫస్ట్ లా కనబడుతుంది. ఈడిది నాది 8 ఏళ్ళు కదా, నేను చేసిన 5 షార్ట్ ఫిల్మ్లోనే ఆడో హీరో. సో నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి కదా, సో వేరే వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నా. యా వంశీ గారు మీరేమంటారు, మీ లైఫ్ ఎట్లుంది? అంటే దీనికోసమే వచ్చామండి హైదరాబాదు. ఇదే ఎక్స్పెక్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేసాం కాలేజ్ డేస్ నుంచి. సో చాలా హ్యాపీగా ఉంది. బట్ ఆఫ్టర్ చిదంబరం అంటే యా 1-2 స్టోరీస్ ఆఫర్స్ వచ్చాయి, అవి వింటున్నాను. అది కాకుండా ఏదో సాధించామన్న కొంచెం ప్రైడ్ అయితే ఉంది. ఆ ప్రైడ్తో చాలా హ్యాపీగా, అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు ఫస్ట్లో చాలా కొంచెం భయపడతారు కదా ఆబ్వియస్లీ ఫిలిం ఇండస్ట్రీ అంటే. మా డాడీ ఒకటే చెప్పారనమాట, నువ్వు వెళ్ళు, కష్టపడాలి, కష్టపడతానంటే వెళ్ళు, అండ్ ఆల్సో నువ్వు హ్యాపీ అయితే వెళ్ళు అని చెప్పారు. సో ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీ ఏమో. సాగు అని నా ఇండిపెండెంట్ ఫిల్మ్ చూసాక కొంచెం ఓకే ఇడు మంచి ట్రాకే సెలెక్ట్ చేసుకున్నాడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మొత్తం వచ్చిందేమో అనుకుంటున్నాను, మరి వాళ్ళు ఏమంటారో చూడాలి. అదొకటి కొంచెం ఆ ప్రైడ్ అయితే తీసుకుంటున్నా అండి నేను.
యా అయితే ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరైనా సినిమాకి టాలీవుడ్లో సినిమా చేయాలంటే ఇక్కడికే వస్తారు. సో ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది ఒక మూవీ కోసం? అది చాలా డిఫికల్ట్ అండి. అంటే ఏం తెలీదు అసలు, ఫిష్ అవుట్ ఆఫ్ ది బౌల్ అన్నట్టు ఏమీ తెలీదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లు కానీ లేదు అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రొడక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి యాక్టర్ అని చెప్తే ఇక్కడ చాలా యాక్టర్లు ఉన్నారంటారు. లేదండి నేను మంచి ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను, మంచి పెర్ఫార్మర్ అంటే చాలామంది ఉంటారు ఇక్కడ అంటారు. సో అట్లా మనకు ఆ గేట్ లోపలికి కూడా ఎంట్రీ ఉండదు. బికాస్ వీఆర్ నో వన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐఎమ్ నాట్ కంప్లైంటింగ్ ఆన్ దట్. ఆ గేట్లో కూడా మనకి ఎంట్రీ ఉండదు. కట్ చేస్తే మన డ్రీమ్ని మనం గట్టిగా ఫాలో అయితే మనకు కావాల్సింది మనకు వస్తుంది అంటారు కదా. కట్ చేస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ ఓటీటీలో నా సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో యా అప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంది. ఇప్పుడు కొంచెం పేస్ కొంచెం రిలాక్స్డ్ పేస్లో వెళ్తున్నా. యా సాయి గారు, సో 3 years అవుతుంది కదా ఈటీవీ విన్ వచ్చి. సో కంపేర్ చేస్తే వేరే ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే కనుక మీరు వచ్చినప్పుడు పెద్దగా రెస్పాన్స్ లేదు, కానీ ఇప్పుడు ఈ 3 yearsలో మాత్రం చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఈటీవీ విన్? అంటే ఆయన దేనిలో అడుగుతున్నారని నాకు అర్థం కాలేదు, సారీ. కంటెంట్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా అన్ని. ఆ బిజినెస్ అనేది మనమేం ఎక్స్పెక్ట్ చేయలేమండి. బట్ ఏప్రిల్ నుంచి మంత్కో సినిమా వస్తుంది. ఎవ్రీ డైరెక్టర్ ఇస్ ఎ డెబ్యూ డైరెక్టర్. సో మా ఏప్రిల్ నుంచి నెక్స్ట్ 2077 మార్చ్ వరకు ఎవ్రీ మంత్ సినిమా వస్తుంది. అండ్ మధ్యలో సిరీస్ కూడా వస్తాయి. అండ్ వచ్చే 12 డైరెక్టర్స్ కొత్త వాళ్ళే అండి. సో అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్, అన్ని తెలుగు రూటెడ్నెస్ ఉన్నాయి, తెలుగు కల్చర్ ఎన్హాన్స్ చేసాయి. ఒక తెలుగు సినిమా అంటే ఇలా ఉంటుంది అని చెప్పే సినిమాలే. సో ఆ వరల్డ్ బిగ్గర్ థింగ్స్ అని చెప్పలేను, కానీ ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా ఈటీవీ సినిమా అంటే ఒక అందరూ ఫ్యామిలీలో ఇంట్లో అందరూ కూర్చొని హ్యాపీగా చూసే సినిమాలు అయితే మేము 100% ప్రామిస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 12 సినిమాస్ విల్ బి గుడ్ థింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. సాయి గారు, మేము భారీ బడ్జెట్ సినిమాలు ఈటీవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే అండి, కథ డిమాండ్ చేయాలి బడ్జెట్ని, మేము అడగకూడదు. అలాంటి కథలు వచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్లీ అండి. సాయి గారు సార్, ఇక్కడ మీరు ప్రొడక్ట్ చేస్తున్నటువంటి సినిమాలు కొన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కదా. అవును సార్. అవును సార్. ఆల్రెడీ మనకి మయూరి సంస్థ ఉంది డిస్ట్రిబ్యూషన్. అవును సార్. అది దాని నుంచి కాకుండా బయటకు వెళ్ళడానికి కారణం ఏంటి? అలానే మన ప్రొడక్షన్లో చేస్తున్నప్పుడు ఉషా కిరణ్ మూవీస్ని ఎందుకు యాక్టివేట్ చేయట్లేదు అనేది? మయూరి డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు లేదు సార్, ఆఫ్టర్ కోవిడ్ అది క్లోజ్ అయిపోయింది. ఓకే. సో మనం ఇన్ని సినిమాలు చేస్తున్న తర్వాత రివైవ్ చేద్దాం థాట్ కూడా ఒకటి ఉంది, డిస్కషన్ నడుస్తుంది. ఉషా కిరణ్ మూవీస్ కూడా ప్రతి సూన్ ఇట్ విల్ బి వెరీ యాక్టివ్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. మీకు ముగ్గురికి సంబంధించిన క్వశ్చన్, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన అప్రిషియేషన్స్ ఏంటి? అలానే మీకు ఆఫర్స్ కూడా వస్తాయి, సక్సెస్ ఉన్న దగ్గర ఆఫర్స్ అనేవి ఉంటాయి. మీ ముగ్గురికి వచ్చిన ఆఫర్స్ ఏంటి? ఇంకా ఎక్కడ సైన్ చేయలేదు కాబట్టి చెప్పకూడదేమో, బట్ మంచి ఆఫర్స్ అయితే మంచి ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్స్. ఓకే, ఒక లాక్ చేస్తారు అన్నమాట అయితే. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కాదు, ఇందాక నందిని గారు మాట్లాడుతూ చాలా కష్టాలు పడ్డారన్నారు. ఏంటి ఆ కష్టాలు? ఇప్పుడు మళ్ళీ ఇంకో గంట చెప్పాలి. పోనీ షార్ట్ అండ్ స్వీట్. లేదండి, అంటే బేసిక్లీ కథ చేద్దామని తీసుకుని వచ్చినప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే చేద్దామని సెట్ మీదకి వెళ్తుందని ప్రతిసారి ఒక అడ్డంకి వచ్చేది. ఎంతమంది రిజెక్ట్ చేశారు? ఒక్కరు రిజెక్ట్ చేసినా కథను పక్కన పెట్టేద్దాం అనుకున్నా. ఓకే. ఒక్కరు రిజెక్ట్ చేయలేదు, అదే ప్రాబ్లం. ఓకే, రిజెక్ట్ చేయలేదు కానీ ప్రొడక్షన్ హీరోని మార్చమనేవారు. అందరూ కొత్త యాక్టర్స్తో వెళ్తున్నాం, హీరోని మార్చు, ఇది మార్చు, లేదా పాయింట్ ఇందులో ఏమన్నా ఇది చెప్పు అన్నారు. కానీ కథ బాగాలేదని ఎవరు చెప్పినా నేను పక్కన పెట్టేసి వేరే కథ రాద్దాం అనుకున్నా. అదే ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పా. వినయ్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఒక తమిళ నేటివిటీ ఉండే టైటిల్ పట్టుకొని, ఒక మలయాళం స్టైల్ నేరేటివ్ స్టైల్ పట్టుకొని ఒక తెలుగు సినిమా చేశారు. ఏంటి ఈ రౌండప్ ఏంటి? అసలు అంబరాలు మన దగ్గర కనిపిస్తారు కదా, మన దగ్గర శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు. అవును, కాకపోతే అదే అండి బేసిక్లీ సినిమాలో హీరోకి అదే సినిమాలో హీరోకి మెల్లకన్ను ఉంటుంది. సో జనరల్గా మా సైడ్, మా గోదావరి, ఈస్ట్ గోదావరి సైడ్ ఎవరికైనా చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ ఎవరైనా ఎవరికైనా మెల్లకన్ను ఉంటే ఎర్ర చిదంబరం అని ఎక్కిరించేవారు. బికాజ్ ఆఫ్ లేట్ మన తెలుగు యాక్టర్ కళ్ళు చిదంబరం గారి రిఫరెన్స్తో. సో వాడికి మెల్లకన్ను ఉండడం వల్ల చిదంబరం అనేది అది పేరు కాదు, వాడిని
ఎక్కిరించుతారు, టీజ్ అది. సో అందుకు ఆడికి చిదంబరం అని చెప్పేసి పేరు అనమాట. ఎలా వాడి ఒరిజినల్ పేరు ఏంటని తెలియాలని మీరు సినిమా చూడాలి. ఆ పేరుని ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఈడు కూడా అలవాటు పడిపోతాడు. ఈయన చిదంబరం అని అలా అయిపోతుంది అంటే ఆడి పేరు చిదంబరం నమ్మేస్తాడు. బట్ ఆడికంటే ఒక ఒరిజినల్ నేమ్ ఉంటుంది. ఆడు ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఈ నేమ్ని ఎలా వదిలేశాడు అన్నది థింగ్. అంటే చాలా కథలు ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తాయి, కానీ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఏదో కాన్ఫిడెన్స్తో చాలా మంది కాన్ఫిడెంట్గా లైఫ్ మీద కాన్ఫిడెన్స్తో చాలా టేక్ అవే పాయింట్ ఉంది దాంట్లో. అంటే ఫస్ట్ మూవీలోనే మీకు అలా కుదరటం, ఫస్ట్ కథలో అలాంటి, అంటే నెక్స్ట్ మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి మీ కథల మీద. అంటే నేను యాజ్ ఏ ఆడియన్గా నేను కూర్చొని చూసిన సినిమాలు, నన్ను ఇన్స్పైర్ చేసిన విశ్వనాథ్ గారి సినిమాలు కానీ, వివేకాత్రేయ గారు, వెంకటేశ్వర మహా గారి సినిమాలు నన్ను చాలా కదిలించిన సినిమాస్. వెన్ ఐ వాజ్ రైటింగ్ నేను కూడా అలాంటి హోప్, బేసిక్లీ సినిమా రేపు 49 రూపీస్ పెట్టి, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ 49 రూపీస్ పెట్టుకొని ఈ సినిమా చూడండి. 49 రూపీస్తో మీకు మీరు ఏదైతే గోల్ని కానీ లైఫ్లో ఏదైనా చేద్దాం అనుకున్న ఒక మోటివేషన్ లేకుండా ఉంటుంది కదా, మనకు అప్పుడప్పుడు డిమోటివేటెడ్ అయిపోతాం. 49 రూపీస్తో మీకు హార్ట్ ఫుల్ ఆఫ్ మోటివేషన్ ఇస్తానని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. సంధ్య గారు, మీ జర్నీ ఏంటండి? అంటే ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు మీకు ఉంటాయి కదా కాంబినేషన్స్ వైజ్, కానీ ఎలా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు, ఈ కథ విన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు అప్రిషియేషన్ పాయింట్కి వచ్చినప్పుడు ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? అంటే నేను యాక్చువల్లీ బెంగళూరు నుండి నేను ఒక చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుండి వచ్చాను. సో నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఐ హ్యాడ్ మై ఓన్ ఇంకా ఫ్యామిలీ వాజ్ లైక్ ఆబ్వియస్లీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుండి వచ్చేటప్పుడు ఓకేనా కాదా అన్న కాన్ఫిడెన్స్ లేదు ఆబ్వియస్లీ పేరెంట్స్కి. బట్ చిదంబరం తర్వాత, సినిమా చూసిన తర్వాత అండ్ ద వే అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే లీలాని రిసీవ్ చేసుకుంటున్నారు. మా అమ్మ నాన్న చూసినప్పుడు వెన్ దే సా ఇట్ దే వర్ వెరీ హ్యాపీ. నౌ వాళ్ళే చెప్తున్నారు గో అహెడ్, వదలద్దు, దిస్ ఇస్ సో గుడ్. ఎవరికి ఇలా ఇంత జెన్యూన్ లవ్ దక్కడం ఇస్ వెరీ రేర్. సో అందుకే దిస్ ఈజ్ వన్ బిగ్ థింగ్ ఫర్ మీ. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి అమ్మ నాన్న యాక్సెప్ట్ చేయడం అన్నది ఈజ్ వెరీ బిగ్ థింగ్. అండ్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ లీలా ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ ఐఎమ్ సమ్వేర్ కొంచెం నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఐ క్యాన్ సర్వైవ్ త్రూ, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మై వర్క్ అన్నది. సో ఐఎమ్ హ్యాపీ అండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ గుడ్ స్టోరీస్. యా సంధ్య గారు, యా సో సినిమా నేను చూసాను, ఆ రోజు మీతో మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మీ ఎమోషన్స్ అర్థమవుతున్నాయి. అంటే మీరు ఏ ఫేజ్ నుంచి ఎలా టర్న్ అవుట్ అయ్యారు ఏంటి అన్నది అర్థమైంది. అయితే ఇందాక ఆల్రెడీ అడిగేసారు క్వశ్చన్. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ రిసీవ్ టిల్ నౌ ఆఫ్టర్ సినిమా? అంటే మీకు బాగా గుర్తుండిపోయి, ఇందాక ఏం చూసారా నందిని రెడ్డి గారు ఇలా మెసేజ్ చేశారు అనగానే ఎలాగ రిజిస్టర్ అయిపోయింది, అలా మీకు రిజిస్టర్ అయింది ఏంటి? కాంప్లిమెంట్ అంటే దెర్ ఆర్ అ లాట్ అండి, దెర్ ఆర్ అ లాట్ యాక్చువల్లీ. బట్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ వుడ్ సే ఇస్ ప్రీమియర్స్ టైంలో రవి కిరణ్ కోలా గారు యాక్చువల్లీ వచ్చారు. ఇట్ వాజంట్ ఎ కాంప్లిమెంట్ యాక్చువల్లీ, అబవ్ వర్డ్స్. వెన్ హీ వాక్డ్ అవుట్, హీ జస్ట్ హెల్డ్ మై హ్యాండ్, ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి he said nothing, but I could see everything, like that he really liked the performance. I think that's what was the best. చాలా మంది చెప్పారు. అండ్ వన్ మోర్ చాలా అంటే నాకు ఇలా గుర్తుండిపోయింది ఇస్ మాకు వైజాగ్లో ప్రీమియర్స్ జరిగింది. అక్కడ ఒక ఆంటీ, షీఈస్ లిటిల్ లైక్ 40s ఆ ఏజ్లో ఉంది. షీ కేమ్, షీ వాజ్ లైక్ మా రాజమండ్రి అమ్మాయిలనే చేసావమ్మా, లీలా మా అమ్మాయి అన్నట్లు షీ లైక్ చాలా జెన్యూన్గా చెప్పింది. సో దట్ సంథింగ్ విల్ ఆల్వేస్ స్టే విత్ మీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వంశీ. ఈ సినిమాకైతే కళ్ళు ఎలా పెట్టుకుని హెడ్ఏక్లు తెచ్చుకున్నారు. మరి నెక్స్ట్ సినిమాలకు కూడా ఏదన్నా ఒక డిఫెక్ట్ ఉంది చేస్తావంటే అవి కూడా రెడీగా ఉన్నారా ఏంటి? డెఫినెట్లీ అండి, బేస్డ్ ఆన్ ద స్టోరీ. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, కొంచెం యాక్టింగ్ కోసం లేదంటే ఆ మూడ్లోకి వెళ్ళడం కోసం ఒక 2-3 స్టెప్స్ డీప్గా వెళ్ళే డీప్గా వెళ్ళే యాక్టర్సే నా ఇన్స్పిరేషన్స్. అలాంటి వాటిని చూసి ఒకటి అమ్మ ఎంత చేస్తారా యాక్టింగ్ కోసం అన్న షాక్లోనే, ఆ మూమెంట్లోనే నాకు ఆ కోరిక కలిగిందని చెప్పొచ్చు. దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ లైక్ దట్ అని. డెఫినెట్లీ చేస్తాను, అందులో ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.